హలో దోస్తులు, ఈరోజు మనం చేస్తున్నాం మూర్గ్ బెలిరామ్ రెసిపీ మీకు చూపిస్తాను. ధనియా పౌడర్ వేసుకుందాం, కొంచెం జీరా పౌడర్, కొంచెం చిల్లీ పౌడర్, అది కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఇది కొంచెం ఎల్లో చిల్లీ పౌడర్ వేసుకోవాలి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి, టేస్ట్కు తగ్గట్టు వేసుకోవాలి ఉప్పు. ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. దీంట్లో కొంచెం విస్క్ కొట్టుకున్న కర్డ్ వేసుకుందాం. అది నార్మల్ కర్డ్ వేసుకుంటే అది లమ్స్ అయిపోతుంది. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత ఇది వస్తుంది. ఇట్లా 2-3 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కాసేపు రెస్ట్ పెడితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇది రెస్ట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. మ్యారినేషన్ మంచిగా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇస్తుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ఎడల్పాటి హండీ తీసుకుందాం. ఇంత పెద్దది, కొంచెం పెద్దదే తీసుకోవాలి, ఎందుకంటే చికెన్ కూడా మంచిగా ఫ్రై కావాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. హోల్ ధనియా వేసుకుందాం. 2-3 బిర్యానీ ఆకులు, లవంగ్, ఇలాచి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుందాం, ఆనియన్ జల్దీగా ఇదిగా మగ్గడానికి. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసుకుందాం. ఇప్పుడు వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఈ మసాలా కలుపుకున్న మసాలా మిగిలిపోతుంది కదా, దాన్ని పడేయద్దు. కొంచెం వాటర్ వేసుకొని ఇదే చికెన్లో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇట్లా వదిలేసి మూత పెట్టుకొని ఒక 10 to 20 నిమిషాలు ఇప్పుడు 10 to 20 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనిద్దాం. ఫ్లేమ్ కొంచెం స్లో చేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఒకసారి మూత విప్పి చూపుదాం. చికెన్ ఆల్రెడీ ఉడుకుతుంది. మళ్ళీ మూత వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం. మన చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు పైనుంచి కొంచెం కసూరి మేతి వేసుకుందాం. అట్లానే కొంచెం కొత్తిమీర కూడా. ఇప్పుడు బంద్ చేద్దాం. అయిపోయింది, చికెన్ బెలిరామ్ రెడీ అయింది. ఒకసారి టేస్ట్ చూసి మీకు చెప్తాను. జబర్దస్త్ ఉన్న చికెన్ కర్రీ.